తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం మహాజాతర సందడి మొదలైంది. ఈ నెల 28న ప్రారంభమయ్యే మహాజాతర 31 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో జాతరకు ముందు అత్యంత కీలకంగా భావించే తొలిఘట్టం మండమెలిగే పండుగ ఘనంగా జరిగింది. మహాజాతరకు సరిగ్గా వారం రోజుల ముందు నిర్వహించే ఈ మండమెలిగే పండుగ ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం. మేడారంలో ఘనంగా మండమెలిగే పండుగను నిర్వహించారు. ఆదివాసీ పూజారులు మహాజాతరలో భాగంగా మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సరిగ్గా వారం రోజుల ముందు నిర్వహించే ఈ మండమెలిగే పండుగతో మహాజాతర నిర్వహణకు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మండమెలిగే పండుగ సందర్భంగా మేడారం, కన్నెపల్లి వనదేవతల ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మ పూజారులు అమ్మవారి పూజా సామాగ్రి శుద్ధి చేశారు. సమ్మక్క, సారలమ్మ ఆలయాలను సమ్మక్క, సారలమ్మ పూజారుల ఆడపడుచులు ముగ్గులతో సుందరంగా అలంకరించారు. ఆ తర్వాత పూజారులు సమ్మక్క, సారలమ్మ ఆలయాల్లో ప్రత్యేకంగా ధూప దీపాలు వెలిగించి వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించారు. పూజారుల కుటుంబాలు, స్థానిక ఆదివాసీలు, గ్రామస్తులు కూడా ఆలయాలను దర్శించుకుని ఇళ్లలో కూడా పండుగ నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మండమెలిగే పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం అర్ధరాత్రి సమ్మక్క పూజారులు ఆలయం నుంచి అమ్మవారి పూజా సామాగ్రి, వస్త్రాలను తీసుకుని గద్దెల వద్దకు వెళ్లారు. సమ్మక్క గద్దెను అలికి ముగ్గులు వేసి పూజా సామాగ్రిని గద్దెపై ఉంచి రాత్రంతా డోలు వాయిద్యాల నడుమ జాగారం చేశారు. అనంతరం అమ్మవారికి మరోసారి పూజలు నిర్వహించి యాటమొక్కు చెల్లించారు. ఈ రోజున మేడారం మహాజాతరకు మరి రెండవ ఘట్టంగా మండమెలిగే పండుగను జరుపుకుంటారు. ఈ యొక్క మండమెలిగే పండుగ రోజున ఈ యొక్క మేడారం గ్రామస్తుల్లో ఉన్నటువంటి సమ్మక్క పూజారులందరూ కూడా తలంటు స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి ఈ యొక్క పండుగకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఈ యొక్క గ్రామ పొరిమేరలో ఉన్న దేవతలకు మరి ముక్కులు అనేటువంటి సమర్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా ముందుగా మేడారం ఊర్లో ఉన్నటువంటి గుడిలో మొదటి నైవేద్యంగా సమ్మక్క అమ్మవారికి సమర్పించిన తర్వాత గ్రామ పొలిమేరలో ఉన్నటువంటి యొక్క కోశమ్మ, మైసమ్మ, పోలేరమ్మ వారికి కూడా ఈ యొక్క నైవేద్యాలు అనేటువంటివి, పూజలు అనేటివి చేస్తూ ఉంటారు. ఆ తర్వాత గ్రామ పొలిమేరలో మరి ద్వార స్తంభాలు, యొక్క తోరణాలు అనేటువంటివి కట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తోరణాలు అనేటువంటి ఎందుకు జరుగుతుందంటే ఇక్కడికి వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులకు మరి ఏం జరగకుండా వారు క్షేమంగా ఉండాలని చెప్పేసి, అట్లాగే మేము చేయబోయేటువంటి పూజల్లో మరి మాకు కూడా వారి యొక్క ఆశీర్వాదాలు ఉండి మాకు చిరపీడలు అనేటువంటి రాకుండా అన్నిటి కూడా వాళ్ళు చేదోడువాదుడుగా మాకు సహాయసహకారం అందించాలని చెప్పేసి వారిని మేము పూజిస్తుంటాము. అట్లాగే ఈరోజు నైటు మరి సమ్మక్క అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్ఠించి మరి మేము ఒక రహస్య పూజలు చేసి జాగారం చేస్తూ ఉంటాము. తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి బుధవారం రోజున మరి కన్నెపల్లిలో ఉన్నటువంటి సారలమ్మను, అట్లాగే కొండాయిలో ఉన్నటువంటి గోవిందరాజును, పూనగల్లో ఉన్నటువంటి పడిదరాజును వారు ఈ యొక్క గద్దెల పైన ఆ రోజు వచ్చేసి ప్రతిష్టాపన అనేది జరుగుతూ ఉంటుంది. గుడిమెలిగే పండుగ ఒక్కరోజుతో ముగిస్తే మండమెలిగే పూజా కార్యక్రమాలు మాత్రం 2 రోజుల పాటు జరిగాయి. ముందుగా నిష్ఠతో నులకతాడు తయారు చేసి దానికి మామిడాకుల తోరణాలు కట్టారు. మేడారం, కన్నెపల్లి గ్రామాల్లో అమ్మవార్లను తీసుకొచ్చే ప్రధాన రహదారుల్లో ముళ్లతో కూడుకున్న బోర్క కర్రలకు మామిడి తోరణాలు కట్టి నిలిపారు. ఎలాంటి దుష్ట శక్తుల చూపపడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని పూజారులు ఆనవాయితీగా నిర్వహించారు. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి జరిగే ఈ జాతరకు కంపల్సరీ వస్తామన్నమాట. మాకు వచ్చిన ప్రతిసారి కూడా
మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. మా పిల్లలకు కానీ మాకు కానీ ఎన్నోసార్లు మేము అనుకున్నది ప్రతి ఒక్కటి మాకు జరిగింది. అట్లా మేము తప్పకుండా ప్రతి జాతరకు ఖచ్చితంగా అమ్మవార్ల దర్శనం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతున్నాం ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి. ఇప్పుడు బాగా డెవలప్ చేసిరు. ఈ ఇయర్ కొత్తగా కనిపిస్తుంది, అంటే చుట్టూ కానీ గద్దెలు కానీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇయర్ అంటే సిస్టమ్ కూడా మంచిగా అనిపిస్తుంది, అంత మంచిగా డెవలప్ చేసిర్రు. హైదరాబాద్ నుంచి వచ్చాము. ఎవ్రీ 2 ఇయర్స్ దర్శనం చేసుకుంటాము. ఈసారి కొంచెం రష్ ఎక్కువ ఉన్నా కానీ మంచిగా దర్శనం అయింది. ఇక్కడ కోరుకున్న కోరికలు తీరుతాయి అంటారు. 2-3 టైమ్స్ వచ్చాము, తీరాయి. ఇప్పుడు కూడా తీరాలని కోరుకుంటున్నాం. ఇంకా లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయింది. ఇంకా డెకరేషన్ కూడా అవన్నీ చాలా బాగా చేస్తాం. మండమెలిగే పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండమెలిగే పండుగ పూర్తి కావడంతో ఇప్పటి నుంచి మేడారం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.